49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఆ ఎన్నికల ఫలితాలు కూడా ఎక్స్పెక్ట్ చేయకుండానే వచ్చాయి. అసలు విజయ్ గారు అంత మెజారిటీతో గెలుపొందుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు అసలు టీవీకే పరిస్థితి ఏంటి? ఒకటి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ దగ్గర 5 ఎమ్మెల్యేలు ఉన్నాయి. సో 108 + 5 113. ఆయనకి ఇంకా 5 మంది కావాలి. సో సిపిఐఓ సిపిఎంఓ వాళ్ళ దగ్గర రెండు ఉన్నాయి, లేకుంటే పాటాల మక్కలు ఖచ్చితంగా అవుతుంది, ఆయన తీసుకుంటారు వాళ్ళు. కాంగ్రెస్ ఏమో దీన్ని కూడా కండిషనల్ సపోర్ట్ అని చెప్తున్నారు. అదే టైంలో ఏడీఎంకే అంటున్నారు మేము బీజేపీని పక్కన పెట్టి మీ వైపు వచ్చేస్తున్నాం, విచ్ ఇస్ గుడ్ న్యూస్ ఫర్ బీజేపీ. బీజేపీ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు అన్నామలైని పక్కన పెట్టి ఏడీఎంకేతో వెళ్ళింది. అది ఇప్పుడైనా బీజేపీ నేషనల్ లీడర్షిప్ వాళ్ళకు ఒక అవగాహన వస్తే బాగుంటుంది. ఇదండి వాళ్ళు డెఫినెట్గా అన్నామలైని తీసుకొచ్చి మళ్ళీ బీజేపీని అక్కడ గ్రో చేయాల్సి. కానీ విజయ్కి ప్రాబ్లం లేదు, స్వేరింగ్ ఇన్ చేయొచ్చు, ఆయన ఈజీగా గెలిచేస్తాడు కూడా మెజారిటీ అసెంబ్లీలో, పెద్ద పని ఏం లేదు. మనం పెద్ద మ్యాథమెటిక్స్ చేయక్కర్లేదు దానికి. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ థింగ్. అంటే అసలు విజయ్ ఏ పార్టీతో గెలిచాడు? ఎందుకంటే ఇక్కడ ఉన్న డిఎంకే ఏడిఎంకే ఇద్దరిని కూడా చాలా టార్గెట్ చేసే మాట్లాడారు. కొద్ది గొప్ప ఏడిఎంకేతోనే ఉంటారు అనేటువంటి వార్తలు చాలా వస్తున్నాయి. సో ఏ పార్టీతో కలవచ్చు? ఆయన ఎవరిని కలవక్కర్లేదు, ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. ఎవరిని ఉన్నారు కదా మీతో వాళ్ళు చిన్న 5, 2, 3 అట్లా ఉన్న వాళ్ళు తీసుకుంటారు అంతే. ఏడీఎంకి వచ్చి సపోర్ట్ చేస్తారంటే చేయండి అంటారు. ఓకే, ఐఎమ్ డౌన్, మీరు చేయాలంటే చేసుకోండి, నేనైతే అడగట్లేదు. ఏడీఎంకే డెస్పరేట్ ఉన్నారు, మేము మీ మా గవర్నమెంట్లో రావంటారు. ఎవరు తీసుకున్నారు మిమ్మల్ని? ఎవరు పిలిచారు మిమ్మల్ని? మీరే వచ్చారు. ఎడ్లపాటి పళనిస్వామి, యూఆర్ డిస్గ్రేస్ నౌ. ఆయన రిజైన్ చేసి రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. ఆయన ఇంత మంచి ఆపర్చునిటీ ఉంది ఆయనకి. ఈ మెస్డ్ ఇట్ అప్. జయలలిత గారి ఒక లెగసీ ఆయన మొత్తం ధ్వంసం చేశారు ఆయన. సో మరి విజయ్ ఏ డిసిషన్ తీసుకుంటారు రాబోయే 2 రోజుల్లో చూద్దామండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మచ్. నమస్తే.